ధోని అన్న, నేను ట్రోఫీ గెలిచింది సిఎస్కేతోనైనా కానీ ఇంటర్నేషనల్ క్రికెట్లకి నేను ఎంట్రీ ఇచ్చిందంటే దానికి కారణం రాజస్థాన్ రాయల్స్లో నేను చేసిన బ్యాటింగే. కాబట్టి నా ఫస్ట్ ఫేవరెట్ టీము, నేను యంగ్గా ఉన్నప్పుడు నన్ను ఎంకరేజ్ చేసిన రాజస్థాన్ రాయల్స్. ఇక తర్వాత ఎన్ని టీంలకు ఆడినా కానీ ట్రోఫీ గెలిచింది మన సిఎస్కేతోని కాబట్టి అదే నా సెకండ్ ఫేవరెట్. అంటే రిటైర్మెంట్ అయ్యే ఏజ్లో కూడా 2 సీజన్లు నీతోని కెప్టెన్సీ చేయించిన కేకేఆర్ టీం వట్టిదే నరహానే బ్రో. అట్లేం లేదురా, అసలు కేకేఆర్ కూడా నా ఫేవరెట్ టీమే. అయితే ఇప్పుడు నువ్వు ఎట్లాగూ రిటైర్మెంట్ ఇచ్చినావు కాబట్టి నీకు 3 టీంల నుండి కోచింగ్ ఆఫర్ వచ్చింది. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్. వెళ్ళకపోతావు. నా ఎక్స్పీరియన్స్ని నమ్మి నేను ట్రోఫీ గెలిపిస్తా అని నాకు కెప్టెన్సీ ఇచ్చిన కేకేఆర్కే కోచింగ్ చేస్తారు అసలు. ఓకే రాహనే బ్రో, ఇక నేను పవర్ కోచ్, నువ్వు బ్యాటింగ్ కోచ్కి వచ్చినావంటే ట్రోఫీ గెలిపించుడే. రహానే బ్రో, 2012 చిన్నస్వామి స్టేడియం మన ఇద్దరం ఆడిన ఐపీఎల్ మ్యాచ్ గుర్తున్నదా? గుర్తున్నది కోహ్లీ బ్రో. ఆ మ్యాచ్ నేనెట్లా మర్చిపోతా? ఐపీఎల్లో ఫస్ట్ సెంచరీ చంపినా కదా. కరెక్ట్. అంతేకాకుండా ఆ మ్యాచ్లో శ్రీనాథ్ అరవింద్ వేసిన ఒకటే ఓవర్లా వరుసగా 6 ఫోర్లు చంపినావు. ఐపీఎల్లో ఒకటే ఓవర్లా వరుసగా 6 ఫోర్లు కొట్టిన ఫస్ట్ ప్లేయర్వి నువ్వే. అవును కోహ్లీ, గుర్తున్నది. అప్పుడు ఐపీఎల్లో నువ్వు, నేను, ధవాన్, రోహిత్ దంచి కొడుతున్న టైం అది. పాండ్యా తమ్ముడు, ఇక రహానే కూడా రిటైర్మెంట్ ఇచ్చిండు. కేకేఆర్కి కెప్టెన్ స్లాట్ కూడా ఖాళీ అయింది. ఈ టైంలో నువ్వు కనుక కేకేఆర్కి పోతే